హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫిట్ శ్రీనాథ్. మనం ఎక్కడికి బయలుదేరామంటే ఎక్కడికో ఎందుకు మీకు అర్థమై ఉంటుంది. మనం కాలేజ్ డ్రెస్ వేసుకున్నాము, కాలేజ్కే పోతున్నాం అనమాట. వెనకాల నా తమ్ముడు గాడు మన కాలేజ్కి డ్రాప్ చేయడానికి వచ్చినాం అనమాట గేట్లోకి. మనం ఎంట్రింగ్ వచ్చామో లేదో మన కాలేజ్ బస్ మన కోసం రెడీగా వచ్చేసింది అనమాట. మనకంటే ముందు మన టాపర్స్ అనేది రెడీగా ఉన్నారు కాలేజ్ బస్ ఎక్కడానికి. కానీ మనం అలా కాదు, కరెక్ట్ టయానికనే వచ్చేస్తాం. ముందు రాము వెనక రాము, ఖచ్చితంగా అంటే బస్సు టయానికి ఖచ్చితంగా అంటే అక్కడ ఉంటాం అనమాట గేట్లో. ఇంకా మనం రిటర్న్ కాలేజీకి అయితే వెళ్తున్నాం అన్నమాట. మన స్టూడెంట్స్ని అందరినీ ఎక్కించుకొని మన కాలేజీకి అయితే బయలుదేరాము. ఇది వచ్చేసి కదిరిగేట్ అనమాట. కదిరిగేట్లో ఎవరెవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఖచ్చితంగా అంటే కమెంట్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరన్నా కమెంట్ చేయండి రా బాబు. మన ఛానల్ కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మన బస్సులో అనమాట. కొంచెం చిల్ అయిపోయి మన కాలేజీకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు కాలేజీలో చూడండి, కాలేజీ మొత్తం బాగా పచ్చని చెట్లతో బాగా నిండిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నాను, మీకు ఒకసారి గెస్ చేయండి. ఎంత కాదు, 8:20 అయితే అవుతుంది అనమాట. ఇది 7 గంటలకు బయలుదేరితే 8:20కి అంతా వచ్చేసామన్నమాట. ఖచ్చితంగా అంటే ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అంతే మనకి పుట్టపర్తికి. ఇది వచ్చేసి మన కాలేజ్ చూసి అబ్బా ఎన్నో ఆశలు పెట్టుకొని అయితే కాలేజ్ చేరినామనుకోండి. అవన్నీ తర్వాత మాట్లాడదాం. మన కాలేజీలో స్టూడెంట్సే కాదు, ఇట్లా తేనెపిట్లు కూడా చదవడానికి వచ్చాయన్నమాట. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. మన కాలేజీలో బస్సులతో పాటు ఆటోలు, జేజీపీలు, ట్రాక్టర్లు, కార్లు మొత్తం అన్నీ ఉంటాయి. అబ్బా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వేసుకొని వచ్చేస్తారనమాట. ఇంక వీడు వచ్చేసి మా క్లాస్లోనే సింగర్ అనమాట. వీడు వచ్చేసి మా క్లాస్లో లవర్ బాయ్. వీడికి ఇన్స్టాగ్రామ్లో ప్రపోజ్ చేయని అమ్మాయి అంటే లేదు వానికి. ఇక్కడ వచ్చేసి మన కాలేజీలో మిడ్ ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది అనమాట ఈరోజే. అది కూడా అసలు ఏం సబ్జెక్ట్ కూడా మనలోకి తెలియదు అనమాట. అసలు ఏంద్రా డిస్కషన్ చేస్తాను అనమాట, ఎలా రా ఎగ్జామ్కి ఏం కదా. వీడు వచ్చేసి చంద్రబాబు పార్టీ మాదిరి ఎప్పుడు ఇలానే అంటాడు అనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు అక్కడ మనమందరం అక్కడ డిస్కషన్ చేస్తుంటే మనోళ్ళు ఎవరికి తెలియకోకుండా ఇక్కడ వచ్చేసి చదివేసుకుంటున్నాను అనమాట. వీళ్ళిద్దరూ అబ్బా తోడు దొంగలు అబ్బా, వీళ్ళిద్దరును మా కాలేజీలో మా క్లాస్లోనే తోడు దొంగలు. ఇంక మనం చూడండి చదువుకోకుండా ఎవడో మాడికొచ్చినాడని తింటాన్నాం అనమాట. ఇక్కడ చూడు, వీడు కూడా అంతే. ఒకటి చదువుతా అంటే మనం ఎవడు ఓర్చుకోలేడు కాబట్టి ఆ పేపర్ అనేది చింపేసినాం అనమాట. ఇక్కడ మనం ఏమైందని ఎగ్జామ్ హాల్కి పోతే ఎగ్జామ్ రానిరంట అబ్బా. ఎందుకంటే ఎగ్జామ్ ఫీ అంతా క్లియర్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్ అలా ఉందన్నమాట. ఇంకా మా క్లాస్ వాళ్ళు హ్యాపీ. ఇక్కడ టాపర్లు అంతా ఎగ్జామ్కి అలో చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చారనమాట మన ఎస్ఎస్సికి. కానీ వాళ్ళు ఎందుకు అలో చేస్తారు చెప్పండి? నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. నడిపేది ఏ కాలేజ్ అయినా సరే, నడిపేది మనీ కోసం, ప్రాఫిట్స్ కోసం. కానీ వాళ్ళు అందుకే కాబట్టి వాళ్ళు అలో ఇవ్వలేదన్నమాట. ఎలానే ఇవ్వలేదు. చూడండి అందరూ ఎలా వెళ్తున్నారు, వరద బాధితులు వీళ్ళందరూ. అంతమందికి అసలు ఎగ్జామ్స్ అనేది లేదు, కండక్ట్ చేయలేదు. వీళ్ళంతా ఏం చేద్దాం రానున్నారు టాపర్స్. కానీ ఈ ఎగ్జామ్ రాయకుంటే వాళ్ళు ఎలా ఉంటుందో చూడండి. కానీ వీళ్ళు మాత్రం ఒక నినాదంతోనే ఉన్నారన్నమాట. అదేందో తెలుసా, మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాయలేదని ఫీల్ అవుతా అంటే వీడు మాత్రము ఏ అమ్మాయి వీడి ప్రపోజ్ని యాక్సెప్ట్ చేయనందుకు వీడు మాత్రం ఫీల్ అవుతున్నాడు. వీడి కోసమే ఒక చిన్న మోటివేషన్ వీడియో ఇది. ఒక్క పోరితో ఆగిపోవద్దు, ఇంకో పోరిని పట్టు, అది కాకపోతే ఇంకో పోరిని పట్టు. మనం వ్లాగ్ తీస్తున్నామంటే ప్రతి ఒక్కడు హాయ్ చెప్పేవాడే. నీడు చూడండి, ఇంకా ఏముందిలేండి, ఇంకా పనుకోవడమే. ఎందుకంటే ఎగ్జామ్ అలవలేదు ఎలాగో, ఇంక పనుకోవడమే తుప్పల్లోకి వచ్చేసి. మనం మాత్రం టైం అయిందబ్బా, ఇంకా లంచ్కి టైం అయిపోయింది. మనం ఎలాగో తట్టుకోలేం. పదాంట్లో తిందామని ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాము. చూడండి వీడిని చూడండి, వీడికి ఎంతమంది లవర్లు ఉన్నారంటే అంతమంది ఉన్నారు. మనోడు అబ్బా డ్యాన్సర్. అలాగే వీడి కోసమే ఒక మీమ్ అయితే వేద్దాం మనము ఈ వీడియోలో. మనోడు ఎలా ఉంటుందో రియాక్ట్ అని చూద్దాం మళ్ళాను వీడియో అప్లోడ్ చేసినందుకు. ఇదైతే నీకేమమ్మా ఈ వీడియోను మేము. అబ్బా వీళ్ళు చూడండి మామ, ఇద్దరే మొత్తం గలీజ్ నా కొడుకులు. వీడు మనకి కంటెంట్ ఇచ్చేదానికి ట్రై చేశాడు అనమాట. చూడు ఇద్దరేనా అబ్బా వీళ్ళిద్దరును. పాపం వాడు మాత్రం అమాయకంగా ఫీల్ అవుతాడు అనమాట. తల మీద బొచ్చు అయితే ఇంకా రాలే, కానీ ఇలా అనుకునే అలవాటు మాత్రం ఇంకా కూడా పోలేమమ్మా. వీడు వచ్చేసి మా క్లాస్లో ఉప్పల బాల కంటే మించిన. హాయ్ అండి, నమస్తే, నేను మీ ఉప్పల్ బాలన్. వీడికున్న గర్ల్స్ ఫాలోయింగ్, వీడికి ఎంతమంది మరదలు ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఒక్కనికన్నా ఐడి మా ఫ్రెండ్ గానికి ఇద్దో వీడికి రా అంటే వీడికి మాత్రం వీలే. పాపం వీడి ఎంత శ్రమ పడుతున్నాడో లవ్ కోసం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అలా అందరూ టైం పాస్ చేసే లోపల
సాయంత్రం ఈవినింగ్ అయితే అయిపోయిందబ్బా. మన బస్సులు అయితే రెడీగా ఉంటాయి మన కోసము. ఇంక మనం వచ్చేసి బస్సులో బ్యాగులు పెట్టేద్దామని బస్ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదేనబ్బా మన బస్సులు. చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో అంతా వరుసతున్నాను. ఇక్కడే మన బస్సులన్నీ నిలబడతాయి. కానీ ఎండ మాత్రం భారీగా అసంది భయ. ఎండ బస్సులో కూర్చుంటే చెమట కారిపోతుంది. అందుకే బ్యాగులు ఒకటే పెట్టడానికి వచ్చామన్నమాట. అక్కడ వెళ్ళి మనం అక్కడ వాలీబాల్ ఆడతామన్నమాట. ఇప్పుడు ఆ వీడియో అయితే తీస్తానో లేదో చూద్దాము. అది కూడా తీస్తా లేకపోతే లేదు చూద్దాం. మన బస్సులో మనకంటే ముందు గర్ల్స్ వచ్చి కూర్చున్నారు. కానీ మా ఫ్రెండ్ గాడు మాత్రం వాడు ఎందుకో సిగ్గుపడకుండా వీడియో అయితే తీయలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో కదా, ముందు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుందో ఏం కదా అని తీయలేదన్నమాట వాడు. మనం వచ్చేసి మనం బ్యాగ్ అయితే పెట్టేసినాము. మనం బ్యాగ్ పెట్టేసి మనం తీస్తాం. చూడండి ఎంతమంది ఉన్నారు. నాకు డౌట్ భయ, మన కాలేజ్ బస్సుల్లో మనకి సీటే దొరకదు. మన కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా దొరుకుతాయేమో కానీ దేవుడికే తెల్ల. ఇంక మనం వచ్చేసి రిటర్న్ ఇంకా వచ్చేసినాం అనమాట. సాయంత్రం అయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6 అయితే అవుతా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. 1 మినిట్, నువ్వు అసలు ఈ వీడియోకి లైక్ కొట్టినావా? లైక్ కొట్టేసి పోమామా, నాకు కొంచెం నా ఛానల్కి బూస్టింగ్ ఉంటుంది. ఉంటా, బాయ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.